ఖమ్మం జిల్లాకు చెందిన నిరుపేద మహిళకు ఓ అనుకోని అతిథి ఫోన్లో పలకరించారు. ఎలా ఉన్నావమ్మా అంటూ పలకరించడమే కాదు, ప్రభుత్వం ఇచ్చిన 2 పడక గదుల ఇళ్లు ఎలా ఉందంటూ ఆరా తీశారు. ఇదంతా ఏకాగ్రతతో విన్న ఆ మహిళ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుని ఒక్కసారిగా ఉబ్బి తబ్బిపోయింది. ఇంతకు మహిళకు ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కాగా ఆ ఫోన్లో సీఎంతో మాట్లాడిందే ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామానికి చెందిన మహిళ నాగమణి. ఉగాది పర్వదినం రోజున మంత్రి తుమ్మల సమక్షంలో మద్దులపల్లిలో 22 మంది లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాల్లో 2 పడక గదుల ఇళ్లు అందించిన తర్వాత 2వ స్థానంలో ఈ మద్దులపల్లి గ్రామం నిలిచింది. ఉగాది రోజున లబ్ధిదారులంతా వైభవంగా గృహప్రవేశాలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన నాగమణి 2 పడక గదుల ఇళ్లు నిరుపేదలకు వరంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాగమణికి ఫోన్ చేయగా ఆ తర్వాత ముఖ్యమంత్రి తీసుకుని నాగమణితో మాట్లాడారు. సీఎం ప్రశ్నలకు ఉద్వేగంగా సమాధానమిచ్చిన నాగమణికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. 2 గంటల 28 నిమిషాలకి కేసీఆర్ సార్ ఫోన్ చేశారు. అసలు అది కళా నిజమా కూడా నాకు అసలు ఏమీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. మంచిగా మాట్లాడి ఏం చేస్తారమ్మా ఏంటి అని అడిగారు. మీ ఊర్లో ఎలా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయమ్మా అని అడిగారు. అసలు నా జీవితాంతం కష్టపడ్డా కానీ ఇంత ఒక్క గది కూడా కట్టుకోలేవను. అలాంటిది దేవుడు తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం కేసీఆర్ సార్ ద్వారా నాకు ఇంత మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి మేము జన్మజన్మల రుణపడి ఉంటాం.